అందుకనే విజయసాయి రెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమింగలం, బమ్మిని బిమ్మం చేయొచ్చు, బిమ్మిని బమ్మించేయచ్చు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి వాడు, చెడు దారిలో నడిపించిందే ఈయన. కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన్ని దగ్గర గిఫ్ట్లో పెట్టుకున్నాడు. బస్ అంతే. ఇక నేను మూడే మూడు విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే, విజయసాయిరెడ్డి గారి దాంట్లో విజయసాయిరెడ్డి గారి కోసం చెప్పాలి అంటే 65 సంవత్సరాల తాతగారు, ఈ 16 సంవత్సరాల బాలాకుమారుడు ఎప్పుడు ఏ రోజైనా బాలాకుమారుడు అయిపోతుంటాడు. ఇప్పుడు నేను 60 సంవత్సరాల తాతగారు అవుతాడు. కొడుకు కావాలన్నాడా, కొడుకు కావద్దన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది, DNA టెస్ట్ చేసుకోవాల్సింది, ప్రతిదీ కూడా మీ బాధ్యత, మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది. లేదు మీకు నిజంగా సిగ్గు లేదు, మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు, మేము పట్టించుకోము అంటే ఉంటారా, లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా? లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు, మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు, మా అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు, చాలామంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం, మేము ఇదే ఉంటాం, ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు, ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు, మా చెల్లినేమే పట్టించుకోలేదు, మా చిన్నాన్నేమే పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పలేదు. కనుక నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి. రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తేలేదాకా ఈయన సస్పెండ్ చేయండి. ఈయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం కాదు, మేము మూవ్ చేస్తాం. 100% స్పీకర్ గారికి మేమే రాస్తాం. ఈయన ఈ విధంగా ఉన్న అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు, అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి, ఎలాగేశారు, ఎందుకు వేశారు, లేకపోతే ఆఫీసర్ ఎందుకు వేశాడు, ఆఫీసర్ సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ. ఒక అమ్మాయిని తీసుకొచ్చి 28 సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక మొత్తం సింహాచలం దేవస్థానిక ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం, మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప. అలాంటి తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో? లేకపోతే అక్కడ ఎవరైతే ఈవోనో ఇమీడియట్ సస్పెండ్ చేసేయండి, సస్పెండ్ చేసి ఇమీడియట్ అరెస్ట్ చేయి. విజయసాయి రెడ్డి సంబంధం లేదు కదా, సంబంధం లేనప్పుడు ఆఫీసర్ని తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఆఫీసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు ఆడినది మాత్రం ఆడుకున్నారు. ఆఫీసర్లు అందరూ రాష్ట్రాన్ని మొత్తం రావణ కాష్టం చేశారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్, కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ అందరూ కూడా ఇది కాదు రాష్ట్రం. రాష్ట్రానికి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం, ప్రజలకు ఏమి చెయ్యాలనుకుంటున్నాం. మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు? పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు. మిమ్మల్ని కట్టమని ఎందుకు? విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసినాం. విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు, మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టారాజ్యం ఆడుకుంటారు. అంబటి రాంబాబు అని ఆయన వచ్చి డాన్సులు చేసుకుంటాడు. ఇదా మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి మొత్తం టోటల్ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అనుచరులు. ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే, సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు BMW మీద తిరుగుతున్నాడు. కోట్లాది కోట్ల రాజ్యాలంట, కోట్లాది కోట్ల హోటల్స్ అంట, కోట్లాది కోట్ల ఇల్లులు అంట. వాళ్ళ ఇల్లులు చూస్తుంటే, ఒక జెడ్పీటీసీ ఇల్లు చూస్తుంటే ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు. ఒక 35 కోట్ల ఫామ్ హౌసెస్ అంట, రెస్ట్ అంట, రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట. మొదటి భార్య ఇంటికంటే ఒక ఇల్లు అంట, రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట. ఇదా? ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ, ఈ దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొచ్చి ప్రజలకు పెట్టాలి, ప్రజలకు తీసుకొచ్చి పెట్టాలి. ఈరోజు అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి? మళ్ళా దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాని గారు. ఈ పేరు నాని గారికి పని పాటు ఏమీ లేదు, ఏదో చెప్తుంటాడు, కహానీలు చెప్తుంటాడు, కహానీ జహానీ. ఏ కహానీ జహానీ పేరు నాని ఏం చెప్తావు నువ్వు విజయసాయి రెడ్డి కోసం? ఏం చెప్తావు? అది చెప్తావు ఖజానాలో డబ్బు లేదంట, 6 ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట. 6 ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా? ఆస్తులు అమ్మి తాకడ పెట్టి మీ ఇంట్లో సొంతానికి మార్చుకున్నారు. సొంతానికి మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? చేస్తుంది. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అన్నీ కూడా టైం టు టైం చేయడానికి, అన్నీ మీ అందరి దగ్గర నుంచి ఎలా జోబులో కక్కించాలో
అన్ని టైం దగ్గర పడతాయి. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్కిచ్చారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి వచ్చి ప్రజలకే పంచుతారు డబ్బులు. మీరేం కంగారు పడకండి, మీకు దగ్గర పడ్డే రోజులు అందరికీ. అందుకే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారిని ఇమీడియట్లీ రాజ్యసభని సస్పెండ్ చేయాలి. ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా మేము ఇమీడియట్లీ చైర్పర్సన్కి మేము కంపల్సరీ లెటర్ రాస్తాను. కంపల్సరీ అవసరమైతే నేను న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద ఇంకా మేము ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్ని తీస్తాం. ఆయన కూడా మా మీద డిఫర్మేషన్ వేయడానికో ప్రివిలేజ్ మోషన్ మొయ్యి చేయడానికో ఏమి చేయడానికైనా మేము రెడీయే, ఏం బాధపడం. పోలీస్ కేసు పెడతారా, ఏం పెడతారా? ఆయనకి అలవాటే బ్లాక్ మెయిలర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు, మేమే మాత్రం. కనుక విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని మేము వేరే పేరు పెట్టడం కూడా రాదు. ఎందుకంటే వయసుకి మర్యాద ఇచ్చేవాళ్ళం మేము. వయసుకి మర్యాద తెలియదు మీ పార్టీలో ఉన్నారు, వయసుకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో ఉన్నారు. కనుక విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు. విలువలు లేని మీకు విలువలు నేర్పలేని మీ నాయకుడు. అది మాకుని మీకు తేడా. ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు అంటున్నామంటే మా నాయకుడు నేర్పించిన మాకు ఇది. కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడించింది మీరు. కనుక దయచేసి నేను 2 మొక్కలు చెప్పాను, 3వ మొక్కల దాకా మళ్ళీ నాకు చెప్పించు. మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు ఉన్నవన్నీ మీకు మొత్తం బయటపెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పట్టుల్లో బాలాకుమారుడి పేర్లు అన్నీ మొత్తం బయట పెడదాం. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టడానికి నాకు ఇష్టం లేదు, నాకు అవకాశం కూడా లేదు, వద్దు కూడా. ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా ఎలాగా అపాయింట్ అయింది, ఎలా సస్పెండ్ అయింది, దీనికి లింక్ ఏంటి విజయసాయి రెడ్డి గారికి అని మాత్రం అడుగుతున్నా. అది మాత్రమే అడుగుతున్నా నేను, ఇంకా ఏం అడగట్లా. ప్రసన్న గారి శాంతి గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే సేమ్ లింకులు ఉంటాయా? ఇలాంటి లింకులు 100 ఉంటాయి, ఇంకా కోళ్ళు ఉంటాయి, 100 ఉంటాయి. అందరూ అమ్మాయిలు మాత్రమే, ట్రాగ్లైన్ మళ్ళీ అమ్మాయిలు మాత్రమే, వేరే ఎవరికి మగపిల్లలకి నాటి అలవాటు. కనుక విజయసాయి రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది విజయసాయి రెడ్డి గారి చరిత్ర, వైసీపీ చరిత్ర. వైసీపీకి చరిత్ర లేదు, చరిత్ర అయిపోయింది. దానికి ఒక డన్ను గన్ని ఉన్నాయి, పని లేదు. ఇంకా ఆ పని లేకుండా ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేసారు. కనుక ఆ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ తండ్రి మహానాయకుడు రాజన్న పేరు పెట్టినందుకు రాజశేఖర్ రెడ్డి గారు పరువు నిలబెట్టాయనికైనా ఇలాంటి వాళ్ళందరినీ బయటకు తోసేస్తే మంచిది. ఆయనకున్న పేరుని మీరు తీసుకొచ్చి బయట మొత్తం సర్వనాశనం చేశారని మాత్రం మేము చెప్పొచ్చు. అది ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా ఈరోజు ఏమవుతుందంటే